బాబాయ్ గతంలో కనీసం పని దొరకాలన్నా కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి. ఈ నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం పని మాకు మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందా? ఆ. ఎందుకంటే నా లేబర్‌కి కొంచెం పని ఆడుతుంది. ఉమ్, ఆ ఇసుక డెలివరీలోని కొంచెం మాకు ఉమ్. పని రన్నింగ్‌లో ఉంది. సో ఈ రిక్షాబాలతో కనీసం రోజుకు ఒక 500 లేదా 1000 రూపాయల ఒక 500 సంపాదించుకునే ఒక పరిస్థితి 500 ఉమ్, 600, 500 సంపాదిస్తామండి మరి. ఒక 500-600 దాకా. ఉమ్. అదే అన్నా ఇది క్యాంటీన్ వరకు కూడా అంటే వచ్చింది. అన్న కాంటున్నప్పుడు మరి అది తీసేయడంలోనే ఇబ్బంది పడ్డాం. ఉమ్. 5 రూపాయలకి భోజనం ఎక్కడైనా వచ్చిందా బాబాయ్? రాదండి. పోయిన రాదు. మరి అసలు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏం ఉపయోగం ఆయనకి అసలు? ఉపాయం లేదండి మరి అసలు. ఉమ్. ఆయన తీయడం పొరపాటు, అది తీయడం ఉమ్. సో అప్పుడైతే నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను అన్నాడు కానీ అదే ఖర్చులు మరి. పెరిగిపోయినాయి, ఆ కరెంటు బిల్లులు ఇవన్నీ కరెంట్ ఇబ్బందులు బిల్లు ఉన్నాయి ఎంత కదా. అండి మరి మాకు ఇది వరకు 200 వచ్చేది, ఉమ్, ఇప్పుడు 450 వస్తుంది. ఉమ్, దానివల్ల మాకు ఏముంది ప్రాబ్లం లేదు, ఉమ్. ప్రాబ్లం వచ్చింది మాకు. సో చంద్రబాబు గారు వచ్చే కొద్దిగా మార్పు కొంచెం వచ్చింది. మార్పు వచ్చిందండి. మరి కరెంట్ బిల్లు నెల పోయింది కదా మాకు. మామూలు తగ్గాం, మరి ఈ నెల కూడా తగ్గింది కొంచెం, ఒక 100 రూపాయలు అంత తగ్గింది. కొద్దిగా తగ్గింది కరెంటు బిల్లు. తగ్గింది. మరి ఆయన- బాగుంటుందంటావా పేదవాళ్ళకి? మరి నేపరి పని ఆడుతుందండి. ఉమ్. ఈ నేపరి అంటే ఎలక్ట్రిక్ సామాన్లు, వ్యాపారాలు అవును. కొద్ది రన్నింగ్లో వచ్చింది. ఇక్కడ నుంచి ఇసుక ఇప్పుడు ఇసుక తక్కువగా వస్తే ఎవరైనా సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. మాలాటలు కట్టుకోవాలనుకో, ఆ. ఇప్పుడు దాకా ఆగిపోయాం కదా కట్టుకోలేకంటే, అవును. భయం పడే కదా. ఉమ్. ఇప్పుడు వచ్చింది కదా, అంత ఇది రేటు పెట్టి అవకాశం కొనుక్కోలేక. కొనుక్కోలేక రైట్. ఇప్పుడు మనం ఒక 50కి 60కి వస్తుంది, ఉమ్. సరే సరే. ఒక 50కి 60కి వస్తుంది కదండి. ఉమ్. అప్పుడు మనకి ఏదంటే అవకాశం ఉమ్. ఇచ్చారు ఆయన. అన్నా క్యాంటీన్లు ఉపయోగం ఉండేదా బాబాయ్? అన్నా క్యాంటీన్ అప్పుడు అయితే ఉండేదండి. అప్పుడు మాకు ఎందుకంటే ఇప్పుడు పనిలోకి వచ్చాం, ఉమ్. మధ్యాహ్నం భోజనం లేదు, ఉమ్. మరి వెళ్ళి మొత్తం అయితే ఒక 5 రూపాయలు ఇస్తే ఒక 5 రూపాయలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. సాయంకాలం టిఫిన్, పొద్దున్న మీదకి అది అవకాశం ఉండేది మాకు. ఉమ్. ఇప్పుడు అది వాళ్ళు లేకుండా చేశారు కదా ఆయన. సో ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా కూడా పేదవాళ్ళకి అంటే కందిపప్పు రేటు పెరిగిపోయింది నీకు తెలిసిందే. ఈ పెరిగినా కూడా 5 రూపాయలకే అందించండి అని చెప్పారు చంద్రబాబు గారు. రేపు ఆగస్టు 15 నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. అసలు ఇలాంటిది కదా పరిపాలన అంటే, ఇట్లాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. కావాలండి మరి ఇలాంటి కావాలా. ఎందుకంటే మరి ఆలోచించి చేశారంటారా మన ఓట్లు? మరి ఆలోచన ఉందండి. మరి జనాల్లో మార్పు వచ్చేసింది కదా. ఉమ్. ఈ మనం చేసే పని ఎలా చేయాలా మనం చేసుకోవాలి. ఉమ్. ఆయన మరి లేబర్కి అవకాశం లేకుండా చేశారు కదా. మరి అవును. ఇప్పుడు ఆయన పనులు దొరక్క, ఇబ్బందులు పడి. ఇబ్బందులు పడి ఉమ్. అప్పులు చేసుకొని సో ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఆయన 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 అన్నంతసేపు మనకి ఏమైంది అంటే ఒక 500 సంపాదించాం అనుకోండి, ఉమ్. ఈ 500 ఇంట్లో ఏం సరిపోవట్లే అక్కడ మనకి. అవును. ఒక 100 మంది ఖర్చు అయిపోయినా ఉమ్. 400 అట్టుకెళ్ళినా 400కి ఏం రావట్లేదు అడిగి. మందైనా ఏమన్నది ఏం తాగుతున్నారు అనేది తెలుస్తుందంట అసలు. ఆ మందులో కూడా వచ్చింది మార్పు అదేనండి. తేడా అక్కడే వచ్చిందండి వాళ్ళకి. ఆ బ్రాండ్ ఏంటో తెలియదు. తెలియదు. ఎన్ని మార్పులు వచ్చేస్తాయి, పెద్ద తెల్లారి పదికి ఎన్ని వస్తాయో తెలియదు. ఉమ్. ఈ రకం మారిపోయింది, అది రకం మారిపోయింది, అయిపోయింది. సరే ఏదో ఒకటి తాగేయడమే. తాగడమే. ఆరోగ్యం పాడైపోతుంది. ఇక ఆరోగ్యం ఇలాగైపోతుందో, నా ఇలాగైపోతుందో. వీళ్ళకి ఏంటంటే అంటావు ఉండదండి, ఉండాలి. పేదవాడికి ఒక రూపాయి చేతులు ఆడుద్ది అంటావు. ఆడుతుంది. ఇసుక ఉచితం చేసేసారు అసలు. ఇక ఇక్కడ నుంచి పనులు ఉంటాయి అనుకోవచ్చా? పనులు ఉంటాయండి, ఉం? ఎక్కడి నుంచి పర్వాలేదు ఉంటాయి. ఉమ్. అయినా ఇప్పుడు ఈ నెల నుంచి కరెంటు బిల్లు కదా తగ్గాయి కదా, అవును. కొద్దిగా పర్వాలేదు. ఉమ్. కాకపోతే నెల మీద ఖర్చులు తగ్గించుకోవాలి మనం జాగ్రత్తగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే కొంచెం ఆలోచిస్తాడు అనుకోవచ్చా? పేదల గురించి అదే అన్న. ఆయన అనుకోవచ్చా? పర్వాలేదు. అంటే ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఉచితంగా రేపు అదే అన్నా క్యాంటీన్లు అవునా, అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారంటే పర్వాలేదు, లేకపోతే కొద్దిగా ఇదిగా ఉంటుంది. సో ఇలా ఈ రిక్షా బళ్ళ మీద లేకపోతే రిక్షాలో పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు బాబాయ్? గత 5 ఏళ్లలో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు ఎన్నాళ్ళ మీద. అది అంతకు ముందు మీద ఇప్పుడు ఇంత పర్వాలేదు. ముందు అంటే మరి జగన్ ఉండేటప్పుడు మరి అవన్నీ పథకాలని పింఛన్ అని అదని ఇదని చేశారు. ఉమ్. మరి ఏమొచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు పెంచారు. ఉమ్. సుఖం ఏముంది? సో ఇది ఆలోచించే వేశారు ఓట్లు. అలా అలా కాదు, 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు పెంచితే సుఖం ఏముంది? అవును. అది అలాగ అయిపోయింది. ఉమ్. ఇదంతా తెలుసంటావా? జనాలకు తెలుసా? ఆలోచన ఉందా? తెలుసు, ఆలోచన ఉంది. మరి చేస్తాం, ఏం చేస్తాం? ఆడవాళ్ళు ఎక్కువ కదా, ఆడవాళ్ళతో కదా రాజ్యం. ఆడవాళ్ళ వల్ల ఉంటుంది, ఏముంది మనదే వద్దు. ఉమ్. అది సో ఇప్పుడు మళ్ళీ అంటే పేదవాళ్ళ కోసం అన్నట్టుగా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చిన లేకపోతే ఉచితంగా ఇసుక ఇచ్చిన ఇవన్నీ కూడా ఇక పనులు ముందు ముందు మొదలవుతాయి అనుకోవచ్చా? అవుతాయి. ఎక్కడికక్కడ అంటే మొన్నటిదాకా ఎవరు కట్టుకోవాలా? అవును. అసలు అమరావతి ఎక్కడ ఉందో అవునా. తెలియదు, మన రాష్ట్రం ఏంటో తెలియదు అని చెప్పి ఎవరు రాల ముందుకి. ఇప్పుడు ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పాడు, అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఎలా ఉంది బాబాయ్? తేడా ఉందా గత ప్రభుత్వానికి? తేడా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా, ఎన్నాళ్ళ మీద కొద్దిగా పర్వాలేదు. కూడా పెన్షన్ విధానాన్ని 3000 నుంచి ఒక్కసారికి 4000 చేశాడు ఆయన. గతంలో అయితే 250 అన్నాడు. ఎవరు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు అంటావు?
పేదవాళ్ళ గురించి ఆలోచించేది అంటే చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మరి. అది ఇప్పుడు 100 రూపాయల గురించి అని కదా, ఇప్పుడు 4,000 ఇస్తారు, 4,000 కరెక్ట్ ప్రకటన ఇచ్చారు. 4,000 తగ్గట్టు రేపు రేట్లు పెంచితే మరి అది కాదు కదా, ఆ, రేట్లు కరెక్ట్గా ఉండాలి, ఇచ్చే సాయం ఏదో సాయం సాయం చేయాలి. అసలు పేదవాళ్ళకి పింఛన్ ఇచ్చేవంటే అలాంటి వాళ్ళకి ఇవ్వాలా, ఏదో ఇల్లు వాకలు లేని వాళ్ళకి, ఏదో బీద వాళ్ళకి ఇవ్వాలా. అని నువ్వు 4-3 కొంపలు ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ బీద వాళ్ళకి ఉండవా? మరి బీద వాళ్ళకి ఉండవా? ఇప్పుడు సింగల్గా ఉన్నామా మీరు 5 సంవత్సరాలు అయితే ఓటు లేదు, రద్దు అయిపోయింది అన్నావు. మరి పేదోడు చూడాలిగా మరి. మరి అంత కొంపలు ఉన్న వాళ్ళకి నెలకు 10,000 20,000 అద్దెలు వచ్చేవాడికి అన్నీ ఉంటాయి కానీ ఏమి నేను అడుకుండవా? మరి మార్పు వచ్చిందంటావా? మరి మార్పు రావాలనే కదా ఇప్పుడు అన్నిది. మరి మార్పు రావాలని కదా ఇప్పుడు అడిగింది.